గత కొద్ది రోజుల నుంచి ఆసుపత్రిలో వసతులు లేవని, లేకపోతే ఎమర్జెన్సీ వార్డులో సరిగ్గా చూడట్లేదని, సరిగ్గా తీసుకోవట్లేదని ఇలాంటి అనేక రకాలుగా పేపర్లో రావడం జరిగింది ఈ మధ్య కాలంలో. అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్లోని చెక్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ 5 o'clock రావడం జరిగింది. మార్నింగ్ కనీసం నైట్ కానీ నేను ఎవరికే కానీ చెప్పలేదు. పొద్దున్నే 5 o'clockకి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ గారు కానీ రావడం జరిగింది. ఇద్దరం కలిసి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.5 hours 2 hours మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగి చూసాం. పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. ఫస్ట్ పోవడంలోనే ఎమర్జెన్సీకి వెళ్తే దాదాపు 30 బెడ్లు ఎమర్జెన్సీలో ఉన్నాయి. కానీ గత వారంలో ఒక పేపర్ రాసింది ఎమర్జెన్సీలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఎమర్జెన్సీలో చూడట్లేదని. కానీ ఈరోజు ఎమర్జెన్సీలో 30 మందిని ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్నాను. సార్ వస్తానే ఇమ్మీడియట్గా జాయిన్ చేసుకున్నారు. 5 నిమిషాల లోపలే మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. మాకు కావాల్సిన వైద్య సదుపాయాలు కానీ ఇమ్మీడియట్గా అందించడం చేశారని చెప్పేసి 30 మందిని ఎంక్వైరీ చేస్తే ఒక్కరికి కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. ఎక్కడో రాయదుర్గం నుంచి, ఎక్కడో తనకల్ నుంచి, ఎక్కడో హిందూపూర్ అవతల నుంచి వచ్చాం సార్. రాత్రి 1 గంటప్పుడు వచ్చినాము, తెల్లవారుజామున 3 గంటలప్పుడు వచ్చినాము. వస్తానే 5-10 నిమిషాల్లో మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు అనే ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ అంటే పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే మిగతా వార్డుల్లో కానీ విజిట్ చేయడం జరిగింది. అంటే నేను అనుకొని వచ్చిన ఒపీనియన్ ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఒపీనియన్ తీసుకున్నా మాకు బ్రహ్మాండాన్ని చూస్తున్నారు సార్. ఇంజెక్షన్స్ సకాలంలో ఇచ్చేస్తున్నారు. కావాల్సినవన్నీ ఏదన్నా అవసరమైతే ఇమీడియట్గా అడుగుతానే ఇమీడియట్గా వచ్చి చూస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హాస్పిటల్కి హిందూపూర్ నుంచి, పెనుగొండ నుంచి, ఇటు రాయదుర్గం నుంచి, ఇటేమో గుత్తి అవతల నుంచి, గుత్తి అవతల నుంచి, తర్వాత కదిరి అవతల నుంచి కానీ కళ్యాణదుర్గం ఇట్లా చాలామంది బయట పేషెంట్లు రావడం జరుగుతూ ఉంది. ఇంత ప్రెషర్ ఉన్నా కానీ, ఇంత ఒత్తిడి ఉన్నా కానీ మామూలుగా 560 బెడెడ్ హాస్పిటల్ ఈ హాస్పిటల్. కానీ రోజుకు 1200కు పైగా ఈరోజు ఇన్పేషెంట్లను చేర్చుకున్నారు. దాదాపు ఓపీ 2500 నుంచి 3000 ఓపీ చూస్తున్నారు. అంటే ఇంత ఇబ్బంది ఉన్నా కానీ మా డాక్టర్లు, మా సూపరింటెండెంట్ గారు ఎక్కడ ఇబ్బంది లేకోకుండా, పేషెంట్లను ఇబ్బంది పెట్టుకోకుండా బ్రహ్మాండంగా చూస్తున్నారు. అలాగే ఇవే కాకోకుండా శానిటేషన్ చెక్ చేయడం జరిగింది. అలాగే సెక్యూరిటీ, తర్వాత కొన్ని వార్డులు అంటే కన్స్ట్రక్షన్ చేసి మధ్యలో పెండింగ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ మా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏవైతే ఇంకా వర్క్స్ జరగాల్సి ఉన్నాయో అక్కడక్కడ అంటే పెండింగ్ ఉండే వర్క్స్ అవి కానీ చేయించే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అలాగే కొన్ని చోట్ల మందులు షార్టేజ్ ఉన్నాయని చెప్పేసి వార్డులో చెప్పడం జరిగింది. అంటే రెగ్యులర్ మందులు కాకుండా అప్పటికప్పుడు కొనవలసిన మందులు అవి కానీ సూపరింటెండెంట్ గారు ఇండియన్ పెట్టమని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇలాంటి చిన్న సమస్యలు తప్ప ఓవరాల్గా పబ్లిక్ ఒపీనియన్ అయితే అంటే 98% అంటే ఒక్క కంప్లైంట్ మాత్రమే ఉంది. ఇంతమంది తిరిగితే ఒక్క కంప్లైంట్ మాత్రమే ఉంది. అది కానీ ఏసీలు పనిచేయట్లేదని చెప్పేసి ఒక కంప్లైంట్ ఉంది. అని కానీ ఏసీలు కానీ గత వారంలో కలెక్టర్ మేమంతా మీటింగ్ పెట్టుకున్నప్పుడు కలెక్టర్ గారు కానీ టెండర్కి కాల్ఫర్ చేయమని చెప్పడం జరిగింది. అవి కానీ ఈ వారంలోనే టెండర్ కాల్ఫర్ చేసి ఏసీలు కానీ రిపేర్ అయ్యేటట్టుగా చూస్తామని చెప్పి తెలియజేస్తూ, మొత్తానికి అంటే మన ప్రభుత్వ ఆసుపత్రి బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం.